రోజుట్లాగే ఎప్పుడు ఫోన్ కాల్స్ చేస్తా కదా, ఇవాళ నేను డిఫరెంట్గా క్వశ్చన్ అడిగాను అనమాట. హ్యాపీనెస్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి. అది చెప్పింది, హ్యాపీనెస్ నాకు కొంచెం ఆరోగ్యంగా ఉంటే హ్యాపీనెస్గా ఉంటానే అని చెప్పింది. అలా కాకుండా నేను ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నా, ఒక్కొక్కరు ఒక్క ఆన్సర్ చెప్పారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. కాకపోతే ఈ క్వశ్చన్ మీద హార్డ్వర్డ్ అనేది 1938 సంవత్సరం నుంచి రీసెర్చ్ చేస్తుంది. ఇప్పటిది అప్పటిది కాదు, 85 సంవత్సరాలు రీసెర్చ్ చేసిందంట. వాళ్ళు ఎన్నో వేల మందిని రీసెర్చ్ చేశారంట. ఒక్కొక్కరు ఏంటి, మంచి పేరు ఉంటే ఆనందంగా ఉంటుంది, కొంతమంది డబ్బు ఉంటే ఆనందంగా ఉంటుంది, కొంతమంది చుట్టాల నుంచి ఆనందంగా ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇట్లా ఆరోగ్యం ఉంటే బాగుంటుంది. ఒక్కటి కాదు, చిన్నప్పుడు చదువు, పెళ్ళి, వృద్ధాప్యం, ఆరోగ్యం, అనారోగ్యం, చాలా ఎన్నో వేల మందిని రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు కనుక్కునేది ఏంటంటే గుడ్ రిలేషన్షిప్ అనేవి మనిషికి ఆనందాన్ని ఇస్తాయి. అంటే మానవ సంబంధాలు, మంచి మానవ సంబంధాలు, గుడ్ రిలేషన్షిప్ వాళ్ళతోని, అంటే మన కోసం వీళ్ళున్నారు, వీళ్ళు మన కోసం ఏదైనా చేస్తారని భరోసా నీ మైండ్లో ఉంది అనుకుంటే హ్యాపీగా ఉంటావు అనేసి ప్రూవ్ చేశారంట. బేసిక్గా నేనైతే చెప్పాను, గుడ్ రిలేషన్షిప్కి యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎస్ అంటారా, నో అంటారా? ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో అని చెప్పండి, పర్లేదు, ఏదైనా ఓకే. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాకపోవచ్చు కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నమాట.